ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది మార్కు శుభవార్త 9వ అధ్యాయము 23వ లేఖనం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవుడు ఈ దినం మనందరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ప్రభువైన యేసుక్రీస్తు నిజముగా దేవుడని నీవు నమ్మితే, నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే, ఆ నమ్మకమును బట్టి నీ యొక్క సమస్త కార్యములను కూడా సాధ్యము చేయగలడు అని సంతృప్తికరమైన జీవితం నీలో ఉంటుందని ప్రభువులు వారు సెలవిస్తున్నారు. అవును, నీవు నమ్మితే దేవుని మహిమనే చూస్తావు, వేరొకటి చూడవు, లోకమును చూడవు. లోకం మీద ఉన్న వాటి మీద ఆశపడవు, అత్యాశపడవు, మరి నిరాశ కూడా చెందవు. అందుకే దేవుడు అంటున్నటువంటి మాట, నమ్ముట నీ వలనైతే సమస్తమును కూడా సాధ్యమని ఎన్నిసార్లు చెప్పినా మనము పెడచెవిని పెడుతూ ఉన్నాం. దేవుడే స్పష్టంగా ఈ దిన మనం మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మనందరి జీవితములలో కూడా నిశ్చయముగా జరుగుటకు గాను మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో నాయన, మేము శ్రమల దినములలో ఉపవాస దినములను గడుపుతున్న అనేక మంది విశ్వాసులు నాయన ఈ యొక్క ఛానల్ను వీక్షించుచున్నారు. అట్టి వారి అందరి కార్యములను కూడా మీరు సఫలపరిచి, ఇదిగో మా ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడని వారి నాలుకతో ఒప్పుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నేను మిక్కిలిగా అతి మిక్కిలిగా తగ్గించుకుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.